హాయ్ అండి, నమస్తే. నా పేరు వెంకట్. వెల్కమ్ బ్యాక్. మా ఊరు సోది సుత్తి లేకుండా మంచి మాటలు కొన్ని, నిజాలు మరిన్ని. ఫస్ట్ ఆఫ్ ఆల్ మంచి మాటలకు వెళ్దామండి. ఎప్పటికైనా నీ యొక్క స్థాయిని నిర్ణయించేది నీ యొక్క ప్రవర్తనే గాని ఎదుటివారి పొగడ్తలు కావు. ఒకరిని అపార్థం చేసుకోవడంలో ఉన్నంత శ్రద్ధ అర్థం చేసుకోవడంలో ఉంటే బంధాలు ఎప్పటికీ దూరం కావు. గుర్తుంచుకోండి, మీరు కష్టపడే దాంట్లో మీ యొక్క గొప్పతనం ఉంటుంది. మీరు మోసం చేసే దాంట్లో మీ పతనం ఉంటుంది. సంస్కారం ఉన్నవారు ఎవరూ కూడా ఇతరులను అగౌరవపరిచేలా ఎప్పుడూ వ్యవహరించరు. ఆవేశాన్ని అదుపులో పెట్టుకుని అరవడం తగ్గించి ఆలోచించడం మొదలు పెడితే అవతలి వాళ్ళ బాధ ఏమిటో కూడా మీకు అర్థమవుతుంది. నీ చేతిలోని డబ్బు, అలాగే నీ నోటి నుంచి వచ్చే మాట, ఈ రెండూ కూడా విలువైనవే. వీటిని పొదుపుగా వాడితేనే నీకు విలువ ఉంటుంది. గడిచే కాలంలో జరిగిన తప్పిదాలను నడిచే సమయంలో సర్దిద్దుకోవడం ఉన్నతమైన లక్షణం. ఆదర్శం అనేది ఎటువైపు ఉంటే విజయం కూడా అటువైపే ఉంటుంది. ధర్మానికి ఆపదలు ఎక్కువ. అడుగడుగున ఎన్ని కష్టాలు ఎదురైనా అంతిమంగా ధర్మమే గెలుస్తుంది. గొడ్డలతో నరికిన చెట్టు మళ్లీ చిగురిస్తుంది, కానీ మాటలతో నరికిన మనసు మాత్రం ఎప్పటికీ చిగురించదు. మనం చేసే పనిలో ప్రతిసారి సంతోషం లభించకపోవచ్చు, కానీ పని అనేదే లేకపోతే అసలు సంతోషం అనేదే ఉండదు. తోటి వారికి బాగా సంపాదన ఉందని నీకు లేదని ఎప్పుడూ కూడా బాధపడవద్దు. నీ దగ్గర నిజాయితీ లేనప్పుడు మాత్రమే నువ్వు బాధపడు. పరిగెత్తేలా ఉంటే తరుముకుంటూ పరిగెత్తు. నిలబడేలా ఉంటే ఎదిరించి నిలబడు. చెమట విలువ, డబ్బు విలువ, అలాగే బ్రతుకు విలువ తెలిసిన వారు ఎదుటివారి సంపాదనలో వేలు పెట్టరు. ఎవరైతే నరం లేని నాలుకను, అలాగే హద్దులు లేని కోపాన్ని, ఉప్పొంగే ప్రేమను అదుపులో పెడతారో వారే గొప్పవారవుతారు. మనకు తగిలే ప్రతి గాయానికి రక్తమే రావాలని ఏమీ లేదు. కొన్నిసార్లు కన్నీళ్లు వచ్చే గాయాలు కూడా అవుతూ ఉంటాయి. కష్టం అనేది లేకపోతే సుఖానికి విలువ లేదు, అలాగే కోపం లేకపోతే ప్రేమకు విలువ లేదు. మీరు దాచిన నిజం మిమ్మల్ని నిద్రకు దూరం చేస్తూ ఉంటుంది, అలాగే ఒక్కోసారి మీరు చెప్పే నిజం మిమ్మల్ని మనుషులకు దూరం చేస్తూ ఉంటుంది, కాదంటారా? గెలవాలి అనే తపన నీకు దృఢంగా ఉంటే ఓటమి నిన్ను ఎప్పటికీ తాకలేదు. మనం తెలిసి చేసినా తెలియక చేసినా చేసుకున్న కర్మ ఫలితం మంచైనా చెడైనా అనుభవించక తప్పదు. మెరుగు పెట్టకుండా వజ్రానికి, కష్టాలను ఎదుర్కోకుండా వ్యక్తికి ఎప్పుడూ గుర్తింపు రాదు. ఒకవేళ వచ్చినా కూడా అది ఎంతో కాలం నిలవదు. బాగా గుర్తుపెట్టుకోండి, ఒకరి దగ్గర భిక్షాటం చేసినా పర్వాలేదు, ఒకరిని అన్యాయం అలాగే మోసం మాత్రం ఎప్పటికీ చేయకు. నీకు నచ్చినా నచ్చకపోయినా నువ్వు బ్రతికి ఉన్నంతకాలం బాధ అనేది నీ జీవితంలో ఒక భాగంగా తప్పకుండా ఉంటుంది. బాధ్యతలు అనేవి నీ చుట్టూ హద్దులు నిర్మిస్తాయి. మితిమీరిన హద్దులు నీ జీవితంలో నిజమైన ఆనందానికి సంకెళ్ళు వేసి బంధిస్తూ ఉంటాయి. ఒక పుస్తకంలో గొప్పతనం అందులో ఉండే విషయం మీద ఆధారపడి ఉండదు, అది నీకు అందించే ఆలోచన మీదే ఆధారపడి ఉంటుంది. నీ యొక్క తెలివిని ఎంత పెంచుకుంటే నీ విలువ కూడా అంతే పెరుగుతుంది. నీ గర్వాన్ని ఎంత తగ్గించుకుంటే నీకు అంత మనశ్శాంతి దక్కుతుంది. కొన్నిసార్లు ఎన్ని పుస్తకాలు చదివినా రాని స్పష్టత కొందరితో ఒక్కసారి జరిగే సంభాషణతో వస్తుంది. భోజనం రుచిగా లేదని ఫిర్యాదు చేసే ముందు తినడానికి ఏమీ లేని పేదవాళ్ళ గురించి ఒక్కసారి ఆలోచించండి. ఎలాగైతే దెబ్బతిన్న పులి అవకాశం కోసం ఎదురు చూస్తూ ఉంటుందో, అలాగే ఓటమి చెందిన వ్యక్తి కూడా కసితో లక్ష్యాన్ని సాధించుకోవాలి. ఒకరిని విమర్శించే ముందు మీరు సరిగ్గా ఉన్నారో లేదో చూసుకోవడం చాలా ముఖ్యం. ఎందుకంటే మీరు ఒకరిని విమర్శిస్తే మిమ్మల్ని విమర్శించేవారు 100 మంది ఉంటారు. గడిచిపోయిన నిన్నటికంటే, తెలియని రేపటికంటే గడుపుతున్న ఈ రోజు ఎంతో విలువైనది. మీ యొక్క రహస్యాలను ఎప్పుడూ కూడా ఎవరికీ చెప్పవద్దు, ఎందుకంటే అది మిమ్మల్ని నాశనం చేస్తుంది. మీ వద్ద ఉన్నంతసేపు అది రహస్యంగా ఉంటుంది. ఎప్పుడైతే ఇతరుల చేతిలో పడుతుందో అది హాస్యంగా మారుతుంది. నీరు లేని బావి దగ్గరకు, అలాగే డబ్బు లేని వ్యక్తి దగ్గరకు ఎవరూ రారు. ఆకులు రాలేక చెట్టును, అవకాశం తీరాక మనిషిని ఎవరూ పట్టించుకోరు. ఒకరితో మరొకరిని ఎప్పుడూ పోల్చకూడదు, ఎందుకంటే సింహం ఎప్పటికీ శునకంలా విశ్వాసం చూపించలేదు, అలాగే శునకం కూడా ఎప్పటికీ అడవికి రాజు కాలేదు. కానీ
ఎవరి స్థానంలో వారు ఎంతో గొప్పవారు. అర్థమైందనుకుంటా. మీరు సహాయం చేసినప్పుడు కలిగే ఆనందం కన్నా మోసం చేసినప్పుడు కలిగే బాధే మనిషికి ఎక్కువ కాలం గుర్తుంటుంది. పైకేమో దీవెనలు, లోపల శాపనార్థాలు. పైకేమో ప్రేమలు, లోపల ద్వేషాలు. పైకేమో మనిషితత్వం, లోపల రాక్షసత్వం. పైకేమో నిజాయితీ, లోపల నటన. ఇదే నేటి సమాజం కాదంటారా? మనం జీవితంలో దేన్ని ఆశపడకూడదు. మన తలరాతలో ఏముందో అదే నడుస్తుంది. అబద్ధానికి అభిమానులు ఎక్కువ, నిజానికి శత్రువులు ఎక్కువ. డబ్బులు ఉన్నంత వరకు కొందరికి కళ్ళు నెత్తిమీదే ఉంటాయి. అప్పుడు మనం వాళ్లకు కనిపించము. కానీ ఏదో ఒకరోజు కాలం వాళ్ళ కళ్ళను తప్పకుండా దించేస్తుంది. మీరు చేసిన తప్పు ఎంత పెద్దదైనా నిజాయితీగా ఒప్పుకోవడం నేర్చుకోండి. అలాగే మీరు ఇచ్చిన మాట ఎంత చిన్నదైనా నిలబెట్టుకోవడం నేర్చుకోండి. భవిష్యత్తు మీద భయం ఉండాలి, జీవితం మీద జాగ్రత్త ఉండాలి. ఈ రెండూ లేకపోతే కూర్చొని తిన్నా తరగని ఆస్తులైనా ఉండాలి. జరిగిపోయిన గతాన్నే తలచుకుంటూ బాధపడుతూ కూర్చోకండి. గతం నేర్పిన పాఠాలతో భవిష్యత్తును ఎవరు ఊహించిన విధంగా నిర్మించుకోండి. ఒంటి నిండా ఆరోగ్యం, అలాగే మనసు నిండా ఆనందం, ఈ రెండు ఉన్నవాడే సమాజంలో అత్యంత ధనవంతుడు. అలుపెరగకుండా ప్రయత్నిస్తూ ఉండే గెలుపు ఆలస్యంగా వచ్చినప్పటికీ అందరినీ ఆశ్చర్యపరిచేంత అద్భుతంగా ఉంటుంది. మీ వెంటే తోడుగా నిలబడి అబద్ధాన్ని రుజువు చేసి నిజాన్ని దాచే రోజులివి. జాగ్రత్తగా ఉండండి. నిజాయితీగా ఉన్న చోట మొండితనం కూడా ఎక్కువగానే ఉంటుంది. అలాగే విధేయత ఉన్న చోట మంచి ప్రవర్తన ఉంటుంది. ప్రేమ ఎక్కువగా ఉన్న చోట కోపం కూడా ఎక్కువగానే ఉంటుంది. ఒకరి కోసం మీ వ్యక్తిత్వాన్ని ఎప్పుడూ కూడా మార్చుకోకండి. సింహం కూడా తన స్వభావాన్ని వదిలి పిల్లిగా మారితే శునకాలు కూడా వెంటపడి కరుస్తాయి. జాగ్రత్తగా ఉండండి. నీకు అందమైన తోడు దొరకడం అదృష్టం కాదు, బాధ్యత కలిగిన తోడు దొరకడం నిజమైన అదృష్టం. గెలవగలిగే వాళ్ళు గెలుపు మీద దృష్టి పెడతారు, ఓడిపోయేవాళ్ళు గెలిచే వాళ్ళ మీద దృష్టి పెడుతూ ఉంటారు. ఏం జరిగినా కూడా నిరాశ చెందకండి. ఎందుకంటే కొన్ని పరిస్థితులు తెలియకుండానే మీకు మేలు చేస్తాయి. యంత్రం చెడిపోవడం మొదలైనప్పుడు దాని నుండి అనవసరమైన శబ్దాలు వస్తూ ఉంటాయి. అలాగే ఒక మనిషికి పతనం మొదలైతే అతని నోటి నుండి అహంకారంతో కూడిన మాటలు వస్తూ ఉంటాయి. మనిషి అందంగా ఉంటేనే సరిపోదు, మనసు కూడా అందంగానే ఉండాలి. చదువు గొప్పగా ఉంటేనే సరిపోదు, చక్కటి సంస్కారం ఉండాలి. మమకారంతో మందలించినా తట్టుకోగలం గాని వెటకారంతో పొగిడినా భరించలేం. మాటల్లో మమకారం లేకపోయినా పర్వాలేదు కానీ వెటకారంతో మాత్రం ఉండకూడదు. అర్థమైందనుకుంటా. భరోసా ఇవ్వని బంధంలో బందీ అవడం కన్నా నమ్మకంగా ఉన్న బంధంలో అతిథిగా మారినా పర్వాలేదు. చెడు మార్గంలో పెద్ద గుంపులో వెళ్లడం కంటే మంచి మార్గంలో ఒంటరిగా ప్రయాణం చేయడం మంచిది. పోరాడాలి అనుకుంటే ముందు మీతో మీరు పోరాడండి. గెలవాలి అనుకుంటే ముందు మీపై మీరు గెలవండి. మిమ్మల్ని మీరు గెలిస్తే ప్రపంచాన్ని గెలిచినట్టే అని తెలుసుకోండి. ఒకరిని మోసం చేయగలిగా అని సంబరపడి గర్వించకండి. మీ మీద ఉంచిన నమ్మకాన్ని అలాగే గౌరవాన్ని కోల్పోయారని త్వరలోనే తెలుసుకుంటారు. మోసగిస్తూ బ్రతికే బ్రతుకు ఎంతో కాలం నిలవదు. తోటివారితో పోటీతత్వం ఉండాలే కానీ వారిని నాశనం చేసే మనస్తత్వం ఉండకూడదు. ఎందుకంటే అది వారికే కాదు, మీకు కూడా చాలా ప్రమాదం. బాధ నుండి పుట్టే ప్రతి మాట చాలా శక్తివంతమైనది. 40 ఏళ్ల వయసులో కూడా డబ్బు లేకపోతే ఇప్పుడు కూడా మీరు సరిచేసుకోవడానికి అవకాశం తప్పకుండా ఉంటుంది. ఎక్కువగా సంపాదించే సామర్థ్యాన్ని వయసు ఎప్పుడూ ప్రతిబింబించదు. శ్రీరాముడి అంతటి వాడికే హనుమంతుడి అవసరం వచ్చింది. మనుషులం మనమెంత? నాకు ఎవరి అవసరం లేదు అని వెర్వేగకండి. కాలం శక్తివంతమైనది. రూపురేఖలే కాదు, చేతి రాతలను కూడా మార్చేయగలదు. గుర్తుంచుకోండి. నిన్ను గమనించే అన్ని కళ్ళు నువ్వు బాగుపడాలి అని అనుకోవు. కొన్ని నువ్వు బాధపడితే చూడాలి అనుకుంటాయి. కాదంటారా? జాగ్రత్తగా ఉండండి, అలాగే ధైర్యంగా. ఇక నిజానికి వెళ్దామండి. ఇది నా కూతురుని చూసిన తర్వాత. ప్రతి కొడుకు మనసు తల్లిదండ్రుల సంపాదన లెక్క మీద ఉంటుంది, కానీ కూతురు మనసు తల్లిదండ్రుల కష్టసుఖాల లెక్కల మీద ఉంటుంది. కొడుకు తలకొరువు పెట్టి తన బాధ్యతను తీర్చుకుంటే కూతురు జీవితాంతం తల్లిదండ్రులను మనసులో పెట్టుకుని తన రుణాన్ని తీర్చుకుంటుంది అని నేనంటాను. మరి మీరేమంటారు?
మీరేమంటారులేండి. వీడికి తోచింది చెప్తాడు, తర్వాత అదే నిజమంటాడు, దాన్ని మీరు వినాలి అంటాడు. ఐ లవ్ మై డాటర్ ఫర్ ఎవర్ అండ్ ఎవర్. థ్యాంక్ యూ సో మచ్ అండి. మళ్ళీ వారం కలుద్దాం మరిన్ని మంచి మాటలతో. సైనింగ్ ఆఫ్ వెంకట్.